శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 31 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 8:26 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా పునర్వసు నక్షత్రం ఉంది. శనివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ మూలక లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు చేసేటప్పుడు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు నిర్ణయాల విషయంలో కానీ, డబ్బు ఖర్చు విషయంలో కానీ 12 రాసుల వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దేవతా పూజలు, దేవతలకు సంబంధించిన వ్రతాలు మొదటిసారి ఆచరించడానికి కూడా ఈ పునర్వసు చాలా మంచిది. ఎలాంటి పూజా వ్రతం పునర్వసు నక్షత్రం రోజు చేసినా ఖచ్చితంగా ఫలితం అనేది రెట్టింపు ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా పునర్వసు మంచి నక్షత్రం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే ప్రధానంగా పునర్వసు ఉంది కాబట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ఇటువంటివి ధరించడానికి కూడా అనుకూలం. సహజంగా శనివారం రోజు నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించరు. అయితే బాగా అత్యవసరం అయితే పునర్వసు ఉంది కాబట్టి ధరించవచ్చు. అలాగే రకరకాల విద్యలు నేర్చుకోవటానికి కూడా పునర్వసు నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృధా ధన వ్యయం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అలాగే ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు అవి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా, అనుకూల ఫలితాలు ఇచ్చినా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు ఎక్కువగా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. వస్తు సముదాయాన్ని గృహానికి కొనుగోలు చేసి తీసుకొచ్చే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ సమయస్ఫూర్తితో కుటుంబ సమస్యల నుంచి బయటపడి కుటుంబ జీవితాన్ని వృషభ రాశి వాళ్ళు ఆనందదాయకంగా ఈరోజు మార్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారంలో ఎందు విశేషమైన ధనలాభములు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఉద్యోగమైనా, వ్యాపారమైనా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఒక శుభవార్త వింటారు. దానివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుతారు. మానసికంగా ప్రశాంతత కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మీ శక్తి సామర్థ్యాలను అందరూ గుర్తించే రోజుగా చెప్పుకోవాలి. సింహరాశి వాళ్ళ గొప్పతనం ఏంటో చాటి చెప్పే రోజుగా చెప్పుకోవాలి. మిమ్మల్ని అందరూ గౌరవించడానికి కారణం ఈరోజు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. దానివల్ల మీ గొప్పతనం బయటకు తెలుస్తుంది. అయితే స్త్రీల వల్ల కొంత ధనాన్ని ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా కొన్ని బాధలు చోటు చేసుకుంటే వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగ పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మానసికంగా కొన్ని బాధలు ఎదురైనప్పటికీ తట్టుకొని మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు వృధా కాలక్షేపములు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సమయాన్ని వృధా చేయటము, సమయాన్ని అనవసరంగా
వినియోగించటము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చేసేటటువంటి అవకాశాలు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అప్పుడు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం యందు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేసినా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే ప్రశంసలు పొందుతారు. అందరూ మిమ్మల్ని అవార్డులతో సత్కరించే అవకాశాలు కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఎటువంటి సమస్య ఉండదు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు స్నేహితుల యొక్క కలయిక వల్ల మనసుకు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. స్నేహితులతో చర్చల ద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మకర రాశి వాళ్ళకి పార్ట్నర్స్తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్స్తో వ్యవహరించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ సౌఖ్యం ఉంది. ఇల్లు కానీ ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఇటువంటివి కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ ఎవరైనా కొనుక్కొని తీసుకువచ్చి మీకు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా ఈరోజు వాహన యోగం అనేది కుంభరాశి వాళ్ళకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఈరోజు బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా కుంభరాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీనరాశి వాళ్ళు ఈరోజు వ్యాపార పరంగా కొన్ని అప్పులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సాధ్యమైనంత వరకు అప్పు చేయకుండా ఈరోజు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయటం వల్ల మీనరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు లభిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా ఈరోజు శని త్రయోదశి పర్వదినం కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః ఈ మంత్రం చదువుకోవడం ద్వారా వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించండి. దానివల్ల జాతక దోషాలు తొలగిపోయి తొందరలోనే అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సంపూర్ణంగా దినఫలాల ద్వారా రోజులో ఉన్న భవిష్యవాణి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా